నమస్కారం, మీరు చూస్తున్నారు వి ఛానల్ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా గుడిపూడిలో పోలీసుల ముమ్మర తనిఖీలు, 30 బైకులు, కత్తి స్వాధీనం. ఏపీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం. ఏటా 500 మంది పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య. కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ఏపీఎన్ ఆర్టీఎస్ ప్రెసిడెంట్ కుమారుడి వివాహానికి హాజరు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు. ఆన్లైన్ షాపింగ్ లో దారుణ మోసం. గ్రైండింగ్ మెషిన్ ఆర్డర్ చేస్తే బండరాయి డెలివరీ. అభిమానుల మధ్య అట్టహాసంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు. వార్తలకు వివరంగా వెళ్తే, ఇంద్రకీలాద్రిపై మంత్రి నారా లోకేష్ సందడి. ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరు రవికుమార్ కుమారుడు కిరణ్ వివాహ వేడుకకు మంత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పేద ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు వరం. కూటమి ప్రభుత్వం పేద ముస్లిం విద్యార్థులకు శుభవార్త అందించింది. ఏటా 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివేందుకు వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల మార్గదర్శకత్వంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రభుత్వాలు ముస్లింల కోసం మేము అనేక పథకాలు తెస్తున్నాం, ముస్లింల కోసం మనం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పుకోవటం మనం చూసాం. అలాగే ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి పార్టీ వారు ఏం చెప్తారంటే ముస్లింలకు విద్య కావాలి, విద్యలో వెనుకబడిన వర్గాల్లో ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాల్లో ముస్లిం వర్గం కూడా ఉంది, కాబట్టి ముస్లింల అభివృద్ధి జరగాలంటే విద్యారంగంలో ముస్లింలు ముందుకు రావాలి. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విలాస్ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను ఆమె సందర్శించారు. ఈ తరహా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ప్రతిపాదించారు. సత్తెనపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటి తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 30 బైకులతో పాటు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా గ్రామస్తులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. అరికట్టేందుకు
లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. పోలీసులకు ఉచిత వైద్య శిబిరం. గుంటూరు జిల్లా పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ బకుల్ చిందల్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని అదనపు ఎస్పీ ఏ హనుమంతు ప్రారంభించారు. నిరంతర ఒత్తిడిలో పనిచేసే పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. గౌరవ ఎస్పీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు పోలీసుల యొక్క వెల్ఫేర్ దృష్ట్యా పోలీసులు ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు అంత సేవ చేయగలరు. పోలీసుల ఆరోగ్యమే ఎస్పీ గారి ఆలోచన. అది దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెంట్గా మెడికల్ క్యాంపులు జరపడం ఎస్పీ గారి నిత్య కృత్యం. అందులో భాగంగా ఈరోజు రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, మ్యాక్సీ హాస్పిటల్ వారి సౌజన్యంతో, మానవతా ట్రస్ట్ వారి సౌజన్యంతో మన గవర్నమెంట్, మన పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ గారు కోఆర్డినేట్ చేసి రమేష్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని జరపడం జరిగింది. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మే 10న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీ, గరగ నృత్యం ఏర్పాటు చేసినట్లు అధికారులు దివ్య ఎన్వి రాజు వెల్లడించారు. మే 19న రన్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. గంగమ్మ తల్లి సేవలో రోజా. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మను నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన సారుని సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత సంచలనం. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. కేసీఆర్ గారితో సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని స్పష్టం చేసిన ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు, నిరుద్యోగ సమస్యలు, పేపర్ లీకేజీల విషయంలో ముఖ్యంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖచ్చితంగా పార్టీ ఏర్పాటైనాక మొదటి మీటింగు పాలమూరుల మ్యాబ్నార్లో పెట్టుకుంటామని చెప్పినాం. ఇవాళ అదే మాటకు కట్టుబడి పాలమూరులో మొదటి మీటింగ్ పెట్టుకోవడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ లో భారీ మోసం. జనగామ జిల్లా నిడిగొండకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ షాపింగ్ లో దారుణంగా మోసపోయాడు. అమెజాన్ లో 4,000 రూపాయలు చెల్లించి గ్రైండింగ్ మిషన్ ఆర్డర్ చేస్తే బాక్స్ లో పెద్ద బండరాయి వచ్చింది. దీనిపై అమెజాన్ సంస్థకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. బీజేపీ కార్యకర్తకు ప్రధాని మోదీ సత్కారం. పశ్చిమ బెంగాల్లోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ 98 ఏళ్ల సీనియర్ బీజేపీ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ ను స్వయంగా వంగి నమస్కరించి సత్కరించారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం శ్రమించిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు బీజేపీ ఇస్తున్న అత్యున్నత గౌరవానికి ఈ ఘటనే నిదర్శనమని పార్టీ నాయకులు కొనియాడుతున్నారు. ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন।
అభిమానుల మధ్య విజయ్ దేవరకొండ బర్త్డే. ఇక ఎంటర్టైన్మెంట్ వార్తల్లోకి వస్తే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన 37వ పుట్టినరోజును అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ కేకులతో హోరెత్తించారు. వారి మధ్య పెద్ద కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు విజయ్. వివాహం తర్వాత ఆయన జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఈనాటి వి ఛానల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి వి ఛానల్. నమస్కారం.